హ్యాపీ ఈవినింగ్ అందరికీ. నేను కొడారి కొమరయ్య, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నుండి. రూల్ నెంబర్ 279H04. మా యొక్క మెంటర్ పేరు మోహన్ పాటిల్ సార్. స్పీకర్ సునీల్ గాజుల సార్. నిన్న జరిగిన సెషన్లో బుధవారం 11/2026 మార్చ్ నెల, నిన్న డే 3లో భాగంగా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఎలా అనే అంశంపై చాలా చక్కగా మోటివేట్ చేయడం జరిగింది. నో ఫియర్ బై బర్త్, ఎవరికి కూడా పుట్టుకతోటే భయం ఉండదు. వీ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ చిల్డ్రన్స్ అని చెప్పడం జరిగింది. స్నేక్ అండ్ రోప్ బెస్ట్ ఎగ్జాంపుల్ని ఇవ్వడం జరిగింది. పిల్లలు తాడుతో ఏ విధంగా ఆడుకుంటారో పాముతో కూడా అదే విధంగా ఆడుకుంటారు, ఏ విధమైన భయం లేకుండా అని చెప్పడం జరిగింది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతామనే భయం వల్ల ముందుకు అడుగేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది. కొందరికి పువ్వులంటే భయం, కొందరికి నెంబర్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, అదేవిధంగా కొందరికి మాట్లాడడం అంటే భయం అని చెప్పడం జరిగింది. పుట్టుకతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఇన్ని రోజులు నేర్చుకోకపోవడం వల్ల భయపడుతున్నాం అని చెప్పడం జరిగింది. మనసులో మెదిలిన భావాలకు శిక్షణ ఇచ్చినట్లయితే ప్రతి వ్యక్తి గొప్ప వక్త అవుతాడని చెప్పడం జరిగింది. మన బాడీ హార్డ్వేర్, మన మనసు సాఫ్ట్వేర్ అని చెప్పడం జరిగింది. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది అని చెప్పడం జరిగింది. భయం ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ కూడా భయం వస్తుందని చెప్పడం జరిగింది. మనకున్న అనేక రకాల భయాల్లో అన్నింటికంటే ఈజీ భయం మాట్లాడటం అనే భయం అని చెప్పడం జరిగింది. ఆగిపోవడం తప్పు, ఓడిపోవడం తప్పు కాదు అని చెప్పడం జరిగింది. మాట పడితేనే డెవలప్ అవుతాం అని చెప్పడం జరిగింది. సో వాట్, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనే ఆలోచనతో ముందుకెళ్ళాలని మోటివేట్ చేయడం జరిగింది. మనసులో అరిగిపోయిన బూజు పట్టిన ఆలోచనలను తీసివేసి కొత్త సృజనాత్మకమైన ఆలోచనలతో నింపడం. ట్యాంకులో వాటర్ నింపితేనే ట్యాప్లో వాటర్ వస్తాయి అని చెప్పడం జరిగింది. డోంట్ థింక్ అబౌట్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పడం జరిగింది. రాముడంతటి వాడే రామునికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడే కంసునికి నచ్చలేదు అని చెప్పడం జరిగింది. అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చాలి అంటే మరణించిన వ్యక్తి అయినా అయి ఉండాలి, చారిత్రాత్మక కట్టడం అయినా అయి ఉండాలి అని చెప్పడం జరిగింది. కిల్ యాంట్స్, ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్, ANT. మన మనసులో ఆటోమేటిక్గా వచ్చే నెగటివ్ థాట్స్ని ANT అని చెప్పి కిల్ యాంట్స్ అని మనకు చక్కగా గుర్తుండిపోయేలా చెప్పడం జరిగింది. నా ముందు కూర్చున్న వాళ్ళు నన్ను జడ్జి చేస్తారేమో అని భయపడతామని ఆల్ ఆడియన్స్ ఆర్ నాట్ జడ్జెస్ అని చెప్పడం జరిగింది. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా అదే ముచ్చట చెప్తామని. రెయిన్ డ్రాప్ పడే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తామరాకులో పడినప్పుడు ముత్యపు చిప్పల మారినప్పుడు అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ట్రైన్ యువర్ బ్రెయిన్ నాట్ కరోనా పాజిటివ్, బీ పాజిటివ్. ట్రైన్ యువర్ బ్రెయిన్, బీ పాజిటివ్, నాట్ కరోనా పాజిటివ్ అని చెప్పడం జరిగింది. చెప్పాలి అనుకున్న విషయం చెప్పేసేయాలి, సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వామిటింగ్ అవుతుంది, 5th టైం డైజెస్ట్ అవుతుంది అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అనగననగా రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధనలోన విశ్వదాభిరామ వినురవేమ అని ఒక వేమన పద్యాన్ని చెప్పడం జరిగింది. మీరు మంచి ట్రైనర్గా ఎదగాలి అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి చెప్పండి. వాళ్ళు వినకపోతే గోడకు చెప్పండి, లేకపోతే అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఒక వీడియో లాగా మాట్లాడుతూ వీడియో చేసి మనం ఏ విధంగా మాట్లాడాము, ఎలాంటి మిస్టేక్స్ చేసామని కూడా చూసుకోవచ్చు. 21వ శతాబ్దంలో శక్తివంతమైన వస్తువు మాట్లాడటం అని నేర్పారు. ఒక కొత్త వ్యక్తితో మనకు పరిచయం ఏర్పడినప్పుడు ముందు ప్రపంచ రాజకీయాలు మాట్లాడతాం, తర్వాత దేశ రాజకీయాలు మాట్లాడతాం, తర్వాత రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతాం, తర్వాత జిల్లా రాజకీయాలు మాట్లాడతాం, తర్వాత మన ఇంటి విషయాలు మాట్లాడతామని చెప్పడం జరిగింది. కంటెంట్ ఈజ్ కింగ్, విషయ పరిజ్ఞానం ఉండాలి అని చెప్పడం జరిగింది. తిండి, నీరు, నిద్ర ఎంత ముఖ్యమో విషయ పరిజ్ఞానం కూడా అంతే ముఖ్యమని తెలియజేయడం జరిగింది. ఏనుగును సంకెళ్లతో బంధించడం, తర్వాత దారంతో బంధించడం వల్ల కూడా ఏనుగు అలాగే ఉండిపోవడాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది.
అలా చెప్తూ దారమే ఆధారం అని ఎత్తుగా ఉండే ప్రదేశంలో నిల్చొని మాట్లాడండి, ఇంట్లో ఉండే సోఫాపై కుర్చీపై కూర్చొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా లయన్ యాటిట్యూడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. మిమ్మల్ని మీరు విశ్వసించండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు అందంగా ఉన్నారు, మీరు ఏ విధంగా ఉన్నా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు అందంగా ఉన్నట్లు భావించండి అని చెప్పడం జరిగింది. స్పీకింగ్ చేస్తేనే స్పీకర్ అవుతారు, స్పీకింగ్ చేస్తేనే స్పీకర్ అవుతారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సమయంలో కూడా ఒక గొప్ప సీక్రెట్ చెప్పారు. సార్ మీ విధంగా అనర్గళంగా మాట్లాడడానికి ఏమైనా టిప్స్ సీక్రెట్స్ చెప్పండి అని అడిగినప్పుడు, నేను కూడా మీలాగే ఉండేవాడిని, 30 సెకండ్లు మాట్లాడడానికి చాలా టేకులు తీసుకునేవాడిని అని చాలా ఓపికగా అందరికీ అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చాలా మార్పు వచ్చిందని మేము భావిస్తున్నాం. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. మాలో నిజంగా చాలా మార్పు వచ్చింది. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన గురుగారు గంప నాగేశ్వరరావు గారికి మరియు ఇంపాక్ట్ టీంకి అందరికీ, నా తోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.